జ్ఞానమార్తాండం ఆర్షవిజ్ఞానభాస్కరం సదాచారప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుం. మూర్తిత్వే పరికల్పితస్య సిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చైజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభూశ్చానేకదా యశ్రుతౌ వాచం నః సదదాత్మనేకః కిరణస్త్రైలోక్యదీపో రవిః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానముద్రయైకమంకితకరం పుస్తకేన చిహ్నితం తథా పరం బిభ్రతీం హిమేందుకుందదీధితిం పంకజాసనాం స్మరేత్ సరస్వతీం. ఓం అస్మద్గురుభ్యో నమః. వాసుదేవ. అందరూ క్లాస్ వర్క్ చేస్తారా? చార్ట్ పెట్టి సరే, మీరు రాశిని చూసుకోండి. కుజుడు భూతత్వపు రాశిలో ఉన్నాడు, కుజుడు స్థిర రాశిలో ఉన్నాడు, కుజుడు స్త్రీ రాశిలో ఉన్నాడు. తర్వాత ప్లూటో, రాహు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా జలతత్వపు రాశిలో ఉన్నారు, చర రాశిలో ఉన్నారు, స్త్రీ రాశిలో ఉన్నారు. బుధుడు, మెర్కరీ, సన్ అండ్ నెప్ట్యూన్ ఇవి పురుష రాశి. చంద్రుడు ద్విస్వభావ రాశి. వెరీ గుడ్. శని వెరీ గుడ్. కేతు వెరీ గుడ్. జూపిటర్ యురేనస్ ద్విస్వభావ రాశి. పురుష రాశ స్త్రీ రాశ? ఏ రాశిలో ఉన్నాడు ఆయన? ఏ రాశిలో ఉన్నాడు? మేనంలో ఉన్నాడు. అది. శని ఏ రాశిలో ఉన్నాడు? నేను చెప్పమని శనిని కాదు, శని ఏ రాశిలో ఉన్నాడు? వృశ్చిక రాశి. శుక్రుడు కర్కాటక రాశి. బుధుడు వెరీ గుడ్. మేషం నుంచి లెక్క పెట్టుకోవచ్చు కొన్ని రోజులు. నిన్న గ్రహాల గురించి చెప్తున్నాం కదా, ఎక్కడి వరకు చెప్పాము? శని వరకు. నెక్స్ట్ గ్రహం యురేనస్, వరుణుడు. ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇవి మనకి పాత ఋషులు ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఎక్కడ ఈ గ్రహాల పేర్లు కనపడవు. మనకి ఎంతమంది దేవతలని చెప్పారు? 33 మంది దేవతలు ఉన్నట్టుగానే 33 గ్రహాలు ఉండేవట.
అంటే మన వాళ్ళు గుర్తించగలిగినటువంటి చూడగలిగినటువంటి స్థితిని మానవ జాతి కోల్పోయింది. మరలా ఒక్కొక్క గ్రహాన్ని మరలా వాళ్ళు దర్శించగలిగినటువంటి స్థితి ఎవల్యూషన్లో మరలా పెరుగుతూ ఉన్నారు. అయితే ద్వాపర యుగాంతం వరకు, కలియుగంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు కూడా 9 గ్రహాలే అయినంత వరకే తెలుస్తుంది. అందుకని అసలు ఇవి గ్రహాలే కాదు అని కొందరు అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడు కూడా పాతదాన్ని గౌరవిస్తూ కొత్తదనాన్ని ఆహ్వానించాలి. మనకి తెలియని దాన్ని లేదు అనకూడదు. అది మనకి తెలియదు అంతే. యురేనస్ అనే గ్రహం 1781 1781లో ఇన్వెంట్ చేశారు. ఈ యురేనస్ నెగటివ్ సన్ను, మార్స్, నెగటివ్ మెర్క్యూరీ, ఈ హైయెస్ట్ మెర్క్యూరీ, ఈ 3 ప్రిన్సిపల్స్తో పనిచేస్తూ ఉంటుంది. నెగటివ్ సన్ను, హైయెస్ట్ మెర్క్యూరీ, మార్స్, ఈ 3 ప్రిన్సిపల్స్తో యురేనస్ పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు చూడటానికి ఎలా ఉంటారంటే, చూడంగానే గుర్తుపట్టాలంటే ట్రయాంగులర్ ఫేస్ ఉంటుంది. మూన్ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఎలా ఉంటాడు? రౌండ్ ఫేస్. వీళ్ళు ట్రయాంగులర్ ఫేస్ ఉంటుంది. చాలా షార్ప్ ఐస్ ఉంటాయి. ఒక సింగిల్ గ్లాన్స్లో మొత్తం అక్కడ ఉన్న వాతావరణంలో జరుగుతున్నది, ఆ రూమ్లో జరుగుతున్నది, లేకపోతే ఆ ఏరియాలో జరుగుతున్నది, ఆ దేశంలో జరుగుతున్నది వాళ్ళు కనిపెట్టేయగలుగుతారు. అంత గ్రాస్పింగ్ ఉంటుంది. మెర్క్యూరీ కదా, హైయెస్ట్ మెర్క్యూరీ. వీళ్ళు హరోస్కోప్ చూసారనుకోండి, ఆ సింగిల్ గ్లాన్స్లో వాడికి ఏం ప్రాబ్లం ఉంది, వాడి ఎవల్యూషన్లో ఏ స్టేట్లో ఉన్నాడు వరకు కూడా వాడు గ్రహించేయగలుగుతాడు. అంత ఫాస్ట్నెస్ ఉంటుంది మైండ్కి. కానీ అస్ట్రాలజీ బాగా రావాలంటే యురేనస్ యొక్క అనుగ్రహం కూడా ఉండాలి మనకి. ఎందుకంటే మనం నేర్చుకున్నవన్నీ, చరరాశి అంటే పుస్తకం పేజీలు వెనక్కి తిరిగి చూసి అలా కాదు కదా. మనకి తెలిసినవన్నీ ఆ నిమిషంలో గుర్తు రావాలి కదా. ఎలా అయితే హోమియో డాక్టర్కి కేస్ షీట్ మొత్తం చదివి అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత ఒక సింగిల్ డ్రగ్ ఎలా అయితే వస్తుందో, అలాగా మనం నేర్చుకున్నవన్నీ కొన్ని వందల యోగాలు ఉంటాయి, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒక హరోస్కోప్లో రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో మనకు గుర్తు రావాలి. గుర్తు రావాలంటే యురేనస్ అనుగ్రహం ఉండాలి. అంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలిగినటువంటి వాళ్ళు యురేనస్ వాళ్ళు. ఆ ఫాస్ట్నెస్ అన్నది ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఫాస్ట్గా బైక్ రైడ్ చేస్తుంటారు చూసారా, వెహికల్స్ చాలా ఫాస్ట్గా, వాళ్ళంతా కూడా యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే. వాళ్ళు ఎప్పుడు కూడా పాతదనంలో ఉన్న ఒక కొత్తదనాన్ని చూస్తారు. సనాతనంలో ఉన్నటువంటి నూతనత్వాన్ని చూస్తారు. అందుకని సనాతన దాంట్లో విషయాల్లో ఉన్నటువంటి ఛాందస భావాలు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడికక్కడ కట్ చేసేస్తారు. ఒక కొత్త ట్రెడిషన్ని క్రియేట్ చేస్తారు, ఒక కొత్త కల్చర్ని క్రియేట్ చేస్తారు. నూతనత్వం అనేది ఎనీ రకమైన ఇన్వెన్షన్ ఏదైనా ఉంటే అది యురేనస్ ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తుంది. సంఘ సంస్కర్తలు ఉంటారు కదా, మనం చదువుకున్నాం, ఎప్పుడైనా చదువుకున్నారు, కందుకూరి వీరేశలింగం గారు దగ్గర నుంచి అంతకుముందు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా యురేనస్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నవాళ్ళే. అంటే అప్పటిదాకా విడోహుడ్ అన్నది ఎప్పుడైనా వాళ్ళకి లైఫ్లో ఏదైనా చిన్నది జరిగిందనుకోండి, వాళ్ళ జీవితాంతం విడోహుడ్ అనుభవించాల్సి వచ్చేది. వీరేశలింగం గారు వచ్చాక ఏం పర్వాలేదు, మరలా లైఫ్ లీడ్ చేయొచ్చు అని ఆయన ఒక కొత్త క్రియేట్ చేశారు కదా సొసైటీలో. అలాగా వీళ్ళకి చాలా ఇండివిజువల్ థింకింగ్ ఉంటుంది, స్వతంత్ర బుద్ధి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో చాలా ఫాస్ట్ క్విక్ డెసిషన్ తీసుకోగలుగుతారు వాళ్ళు.
ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ వలన జరిగేవే. ఈ మోడర్న్ టెక్నాలజీ మొత్తం ఏఐ ఏదైతే ఉందో అది మొత్తం యురేనస్ ఇన్ఫ్లుయెన్సే. ఎస్పెషల్లీ 1970 తర్వాత పుట్టిన వాళ్ళ మీద దీని ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది. వీడికి భవిష్యత్తులో జరగబోయేది కానీ, భవిష్యత్తులో టెక్నాలజీకి సంబంధించి కానీ వీడి మైండ్కి ముందే స్ఫురిస్తాయి. అందుకని వీడు ఇవన్నీ వేస్ట్, ఇది చదువుకుంటాం, అసలు ఇది కాదు అని చెప్తున్నాడు అనుకోండి, అప్పటికప్పుడు ఆ ప్రజెంట్ సొసైటీకి వీడు తిక్క మనిషిలాగా కనిపిస్తుంటాడు. ఎందుకంటే వీడు చెప్పేది అందుకోవాలంటే వాడికి ఇంకో 7-8 ఏళ్ళు పడుతుంది. దానికన్నా ముందే వీడు ఊహించగలుగుతాడు. మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే అనమాట. ఇన్నోవేటివ్గా ఎప్పుడో కంప్యూటర్ అంటే మనందరికి తెలియని రోజుల్లో ఇక్కడ సాఫ్ట్వేర్ రావాలి అనుకున్నారు కదా ఆయన. అలా ఆయన కూడా యురేనస్ ఇన్ఫ్లుయెన్సే. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఆయన మొహం ఎలా ఉంటుంది. అలాగా షార్ప్ ఐస్, ఫాస్ట్గా ఆ మూమెంటరీగా డెసిషన్స్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర పనిచేయలేరు, ఒకరి కమాండ్ని కానీ ఒకరి ఆర్డర్స్ని కానీ వీళ్ళు ఒబే చేయలేరు. మోర్ ఇండివిజువల్ అనమాట చిన్నప్పటి నుంచి. వీడికి ఉన్నటువంటి ఎనర్జీస్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసి ఆ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా మనం ట్యూన్ చేయలేకపోతే ఇదే రివర్స్లో సంఘానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. ఈ యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కంటిన్యూస్గా వర్క్లో ఇన్వాల్వ్ చేయాలి, ఫిజికల్ వర్క్లో ఇన్వాల్వ్ చేయాలి. అందరికీ ఇవన్నీ రాయటానికి గంట పట్టింది అనుకోండి, వాడు 10 నిమిషాలు రాసేయగలుగుతాడు. దానికి ఒక షార్ట్ కట్ కనిపెడతాడు. సో ట్రెడిషన్ బ్రేక్ చేయటం అనేది యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే. ట్రెడిషనల్ మ్యారేజెస్ అంటే పెద్ద నమ్మకం ఉండదు, ఎనీ ట్రెడిషన్ అనేది పెద్ద నమ్మకం ఉండదు. ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి అటామిక్ పవర్ వరకు కూడా యురేనస్ ఇన్ఫ్లుయెన్సే. అలాగే వీళ్ళకి వచ్చే డిసీజెస్ కూడా అంతుపట్టవు. ఈ క్యాన్సర్ ఇటువంటివన్నీ కూడా యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ వలన వచ్చేవే. ఎందుకంటే ఒక నూతనత్వం కోరుకొని, కొత్తదనం కోరుకొని వీడి లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఒక అందరిలాగా మనం నిద్రపోతే ఎందుకు, పొద్దున్నే లేవకూడదు కదా, మన రాత్రంతా పనిచేసి పొద్దున్న పడుకుందాం, పగలంతా పడుకుందాం, ఎందుకంటే చేంజ్ కోసం అంటాడు వాడు. సో ఆ లైఫ్ స్టైల్ మొత్తం వీడు డిస్టర్బ్ చేసుకుని ఆ మోడర్నైజ్ థింకింగ్ దానివలన వాడి హెల్త్ తొందరగా పాడవుతుంది. మన బాడీలో ఎప్పుడైనా ఈ 2 పదాలు విన్నారా? పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్. నిన్న ఈవినింగ్ మనకి మిస్టిక్స్ మంత్రంలో కూడా చెప్పారు కదా, పిట్యూటరీ హింట్ అని. ఈ పిట్యూటరీ గ్లాండ్ కింద ఈ యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నవాడు జాతకంలో ఈ పిట్యూటరీ గ్లాండ్ బాగా పనిచేస్తుంది అనమాట వాళ్ళకి. అందువలన వాళ్ళకి ఆ ఇన్ట్యూషన్ ఇవన్నీ కూడా తొందరగా వస్తాయి. వీళ్ళే కనుక స్పిరిచువల్ ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి కూడా రోజు ప్రత్యేకంగా పెద్ద యురేనస్ గారు ఎవరంటే సివివి గారు. ఆయన ఇచ్చిన మంత్రమే కదా పిట్యూటరీ హింట్ అని. మీరు ఏం చేయక్కర్లేదో ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి, కరెక్ట్గా
దాంతోపాటు వీళ్ళకి ఖండాంతర గోళాంతర విజ్ఞానం అంతా కూడా వీళ్ళ లోపల స్ఫురిస్తూ ఉంటుంది, ఈ గ్లాండ్ బలంగా పనిచేసేవాళ్ళు. అందుకే స్పేషియల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా 1970 తర్వాత చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యాయి. డాజిల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి యురేనస్ కలర్ అన్నమాట, మెరుపు లాంటివి. ఈ యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి కూడా శాటర్న్ లాగానే త్వరగా ఎముకలు, ప్రత్యేకంగా పళ్ళు, దంతాలు తొందరగా డిస్టర్బ్ అవుతాయి. కలరా? డాజిల్ కలర్స్. ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్లో డ్రెస్సింగ్ దగ్గర నుంచి, కలర్ కోడింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా యురేనస్ ఇన్ఫ్లుయెన్స్వే. మామూలుగా ఉంటాం వాడికి ఇష్టం ఉండదు అనమాట. మోడర్న్ అందరూ చక్కగా చిరగని బట్టలు వేసుకుంటే వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు కదా. ఇప్పుడు ఎన్ని కన్నాలు ఉంటే అంత మోడర్న్ కదా. సో ఎస్పెషల్లీ 21st సెంచరీలో పుట్టిన వాళ్ళందరి మీద కూడా ఈ ప్లానెట్స్ చాలా బలంగా యాక్టివ్గా పనిచేస్తుంటాయి. నెక్స్ట్ ప్లానెట్ నెప్ట్యూన్, ఇంద్రుడు. ఈ నెప్ట్యూన్ ప్లానెట్ని 1846లో ఇన్వెంట్ చేశారు. 1846లో నెప్ట్యూన్ అనే ఒక గ్రహం ఉంది అని కనుక్కున్నారు. ఈ నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడిని చూడంగానే గుర్తుపట్టాలంటే బాదంకాయ లాంటి మొహం ఉంటుంది, ఆల్మండ్ లాగా. హాఫ్ క్లోజ్డ్ కళ్ళు ఉంటాయి, అర్ధ నిమీలిత నేత్రాలు అంటారు కదా, అటువంటివి. వీళ్ళ లోపల ఐబాల్ ట్రాన్స్పరెంట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ ప్లానెట్ స్ట్రాంగ్గా లేదనుకోండి, వీడి బాడీ షేప్ ఎలా తయారవుతుందంటే చిచ్చుబుడ్లాగా తయారవుతారు, ట్రయాంగులర్లుగా ఇలా ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళని చూస్తాం కదా కొంతమందిని, అది నెగిటివ్ నెప్ట్యూన్ అనమాట. ఈ ప్లానెట్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే పరవశత్వం, ఎక్స్టసీ. అది ఎందులో అయినా సరే. దాంతోపాటు నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే ఎదుటివాడి లోపల ఉన్న థాట్స్ వీడికి తెలిసిపోతుంటాయి. వాడు ఏమనుకుంటున్నాడో వీడికి తెలిసిపోతుంటుంది. అదో ప్రమాదం కదా. అంత మున్సిపల్ గార్బేజ్ లాగా అయిపోతుంది. ఇందాక వచ్చింది చూసారు చెత్తబండి టిఫిన్ తినేటప్పుడు, అలాగా. వాడేమనుకుంటున్నాడు మనకెందుకు, ఆ మూవింగ్ మున్సిపాలిటీ అయిపోతుంది మైండ్. కానీ తెలుస్తుంటాయి చుట్టూ ఉన్న పరిసరాల్లో జరగబోయేది, ఎదుటివాడి మనోభావాలు, వాతావరణంలో రాబోయే మార్పులు, ఇవన్నీ కూడా అప్రయత్నంగా ఈ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడికి తెలుస్తుంటాయి. ఇన్విజిబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇష్యూస్ అవన్నీ కూడా వీడికి మనసుకి ముందే భాషిస్తుంటాయి. అదే నెగిటివ్గా ఉందనుకోండి, ఈ యాస్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి చూసారా, భూతం, దెయ్యం, లేకపోతే ఎవడో మాట్లాడుతున్నాడు, ఎవరో కనిపిస్తున్నారు, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట.
వీళ్ళే కనుక మంచి సంగీతం, చిత్రలేఖనం, లేకపోతే మ్యూజిక్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే అందులో హయ్యెస్ట్ పీక్స్కి వెళ్ళగలుగుతారు. ఈ నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళలో కూడా మంచి అట్రాక్షన్ ఉంటుంది. హయ్యెస్ట్ నెప్ట్యూన్ ఎవరో తెలుసా? శ్రీకృష్ణుడు. హయ్యెస్ట్ నెప్ట్యూన్ శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుడు అనేటప్పటికే మనందరికీ చూసారా మొహం అంతా ఒకసారి విచ్చుకుంది. ఆ పేరులోనే ఓ రకమైన పరవశత్వం వస్తుంది. నిజంగా ఆయన చూసిన వాళ్ళు పిచ్చెక్కిపోయి ఉంటారు కదా. ఆయన కృష్ణుడు వాయించిన వేణుగానం అనేటప్పటికే మనకి ఓ రకమైన తన్మయత్వ స్థితి వస్తుంది కదా. అలాగా ఒక అందమైన అబ్బాయి బొమ్మ వేసి నెమలి పింఛం పెట్టి కృష్ణుడు అనేటప్పటికే మన లోపల ఒక రకమైన వాడి పట్ల ఆకర్షణ అనేది వస్తుంది. ఏ ప్లానెట్ అయినా సరే ఇండివిజువల్ లెవెల్లో, ప్రతి వ్యక్తిగత స్థాయిలో, వ్యక్తిగత కక్షలో దాని యొక్క ప్రభావాన్ని మనం మనుషుల మీద, మానవ జాతి మీద, భూమండలం మీద ఇచ్చే ముందు ఆ ప్లానెట్ యొక్క పూర్తి అంశతో ఒక అవతార పురుషుడు దిగి వస్తాడట. సో భూగోళం మీద ఇన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ప్రభావం చూపించబోయే ముందే ఆయన పూర్తిగా ఆ లక్షణాలతో దిగొచ్చాడు. మన బాడీలో పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో దానికి ఈ నెప్ట్యూన్ అధిపతి. దీన్నే ఇంద్రగ్రంథి, వరుణ గ్రంథి అంటారు కదా. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. వీళ్ళే కనుక రెగ్యులర్గా సంగీతము, తర్వాత ధ్యానము, ప్రత్యేకంగా మెడిటేషన్ ఇటువంటివి కనుక రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి జాతకం చూసి వీడిని అలవాటు చేసినట్టయితే వీళ్ళకి మహాత్ముల దర్శనం, సిద్ధపురుషుల దర్శనం ఇవన్నీ కూడా కళల్లో కానీ భౌతికంగా కానీ కూడా జరగచ్చు. అలాగే వీళ్ళకి తెలియకుండానే కొన్ని సబ్జెక్ట్స్ వీడి మనసులో భాషిస్తుంటాయి. కొంతమంది బుక్స్ రాసేస్తుంటారు. ఆలిస్ బెయిలీ గారు అలాగే రాశారు కదా. ఎందుకంటే ఆవిడకి ఆ దూరశ్రవణం అనేటువంటి విద్య ఆవిడకి లోపల అనిపించింది. జ్వాలకుల్ గారు టిబెట్ నుంచి డిక్టేట్ చేస్తే ఆవిడ న్యూయార్క్లో కూర్చొని రాసేశారు. మనకి బాగా తెలిసిన ఒక ఆవిడ ఫోటో చూస్తే కళ్ళు ఇవన్నీ కూడా వెరీ గుడ్ మేడం బ్లెవెట్స్కీ గారు. ఆవిడ కళ్ళు చూసారు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆవిడ లైఫ్ హిస్టరీ చదివినా ఇలాగే ఉంటుంది. ఆవిడకి కనిపించేవాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరికి కనిపించేవాళ్ళు కాదు. ఇదంతా నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఈ అడిక్షన్ అన్నది ప్రతి దాంట్లోనే, ఎక్స్టసీ నుంచి అడిక్షన్ కూడా ఈ నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్సే. డివైస్ దగ్గర నుంచి డివైన్ వరకు ఏ అడిక్షన్ అయినా సరే నెప్ట్యూనే. వీళ్ళు సరదాగా మామూలుగా ఒక పాట పాడినా, ఏ సంగీతం నేర్చుకోకపోయినా అందరూ కూడా దానిలో ట్యూన్ అయిపోతారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి వీళ్ళ వాయిస్లో ఉంటుంది. అలాగే హీలింగ్, రవిచంద్ర అంకుల్ చెప్తున్నారు కదా హీలింగ్ క్లాసెస్. ఆ హీలింగ్ ఏదైతే ఉందో అది కూడా ఈ నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్సే. ఇది బాగా నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్, నెప్ట్యూన్ బాగుండి వీళ్ళు సాధన చేసేవాళ్ళు అనుకోండి, నేను చెప్పారు కదా ఆరా అని, ఆరా మనకు కనపడదు, వాళ్ళు చూడగలుగుతారు. ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే మన ఆరాని వాళ్ళు క్లీన్ చేయగలుగుతారు కూడా. ఈ నెప్ట్యూన్ అన్నది జూపిటరు, వీనస్, మూను ఈ 3 ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తుంటుంది.
డీప్ బ్లూ ఈ ప్లానెట్ కలర్. కృష్ణుడు నల్లగా ఉన్నా అది నలుపా నీలమా తెలియదు కదా, ఆ కలర్ అన్నమాట. ఏం కలర్? తర్వాత ప్లానెట్ ప్లూటో, యముడు. ఈ గ్రహాన్ని మన వాళ్ళు వెరీ రీసెంట్ 1930లో ఇన్వెంట్ చేశారు. అంటే ఇన్వెంట్ చేయటం అంటే అప్పటికే అది ఉంది, మనం కనుక్కున్నాం కదా, డిస్కవర్. ప్రస్తుతానికి పూర్తిగా ఇండివిజువల్ లెవెల్లో ఈ ప్లానెట్ యొక్క వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్తారు. ఇదంతా గ్రూప్స్ మీద మాస్ లెవెల్లో పనిచేస్తుంటుంది. అంటే 10,000 మంది 1,00,000 మంది కలిసి ఒక చోట కూర్చొని సంకీర్తన చేస్తున్నారు అనుకోండి, ఒక పారాయణ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ప్లూటో ఇన్ఫ్లుయెన్స్ ఉందని అర్థం. మాస్ లెవెల్లో ఎవరికైనా యాక్సిడెంట్లు అయ్యాయనుకోండి, చాలామంది ఒకేసారి చనిపోయారు అనుకోండి, అక్కడ కూడా ప్లూటో ఉందని అర్థం. మాస్ డిస్ట్రక్షన్స్, వీళ్ళు చూడటానికి హైయెస్ట్ మార్స్, నెగటివ్ మార్స్ ఎలా ఉంటాడో అలా ఉంటారు. కండలు తిరిగి కొంచెం క్రూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. వాడు పలకరిస్తే మన తంతాడేమో అన్నట్టుగా ఉంటారు అనమాట. వాడి బిహేవియర్ ఏంటనేది ఎవరికి ఏమి అంతుపట్టదు. అందరూ ఒక పని చేస్తే వీడు ఇంకో పని ఏదో చేసి అక్కడే ఆలోచిస్తుంటాడు. ఏదో ఎందుకు చేయట్లేదు, ఎందుకు క్లాస్కి వెళ్ళలేదంటే నా ఇష్టం ఉంటాడు. ఎక్కడైనా సరే ఉన్నది మొత్తం వ్యానిష్ చేసేసి వైపౌట్ చేసేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలంటే ప్లూటో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఒక కొత్త సంప్రదాయాన్ని, ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాలంటే ఆ ప్లూటో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. యురేనస్ పాత దాంట్లో ఒక కొత్త దానాన్ని సృష్టిస్తాడు. మనకి ప్లూటో ఇన్ఫ్లుయెన్స్తో అవతరించినటువంటి అవతార పురుషుడు ఆదిశంకరాచార్యుల వారు అని చెప్తారు. అప్పటిదాకా రకరకాల సంప్రదాయాలతో కొట్టుకుంటున్న వాళ్ళందరినీ కలిపి యునైట్ చేసి ఒక కొత్త సంప్రదాయాన్ని ఆయన సృష్టించారు. ఇదే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఎలా అయితే అందరినీ యునైట్ చేయడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ మన మీద పనిచేస్తుందో, అలాగే ఇది నెగిటివ్గా ఉందనుకోండి, మొత్తం ఈ ప్లానెట్ మొత్తాన్ని ఒకేసారి వ్యానిష్ చేయగలిగినటువంటి ఒక అణుబాంబుని వాడు సృష్టించగలుగుతాడు. మానవజాతి వినాశనానికి కూడా ఇదే ప్లానెట్. ఆ తర్వాత గ్రహం ఈ ప్లూటోకి చాలా మరూన్ రెడ్ ఉంటుంది కదా, చాలా స్ట్రాంగ్ రెడ్, ఆ కలర్ అన్నమాట. తర్వాత గ్రహం రాహు. రాహు అన్నవాడు ఆప్టిమిస్టిక్, ఆశావాది. కేతువు ఎస్, నిరాశావాది. ఆశ అన్నది కనిపిస్తుందా? కనపడదు. అలాగే ఈ కనపడిన వాటి మీద రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది.
ఈ రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చాలా స్పెక్యులేటివ్ ఐడియాస్తో ఉంటారు. ఎస్పెషల్లీ షేర్ మార్కెట్, బిట్ కాయిన్, ఇటువంటివి ఏమి ఉన్నాయి సరే, మోడర్న్ క్రిప్టో కరెన్సీ, ఇవన్నీ కూడా గాలిలో ఉండేవే. వీడిది ఎంత పెరిగిందంటే స్క్రీన్ మీద చూపిస్తాడు కానీ వీటికి ఏం పెరగదు. ఇందులో నెగటివ్ మెర్కరీ, నెగటివ్ మార్స్ పనిచేస్తాయి. ఈ రాహు, కేతు అన్నవి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కేతువు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. రాహు కలిస్తే రైజ్ అవుతుంది, కేతువుతో కలిస్తే డిక్రీజ్ అవుతుంది. ఎక్కువ స్పెక్యులేటివ్ టెండెన్సీస్, చీటింగ్ ఎబిలిటీ ఉంటుంది వీడికి. చీటింగ్ ఎబిలిటీ, చాలా తొందరగా ఎదుటి వాళ్ళు మాయ చేసి వాళ్ళ జేబులోంచి డబ్బులు కొట్టేస్తగలుగుతారు. ఎడమవైపు నుంచి, కుడివైపు నుంచి ఎడమవైపుకి రాసే వాళ్ళంతా కూడా ఈ రాహు ప్రభావంకి వస్తారని చెప్తారు. ఎడం చేత్తో రాసేవాళ్ళు అంటే ఎవరో తెలుసుగా. సో మిక్స్డ్ కలర్స్ అన్ని రంగురంగులు కలిపి వేసుకుంటారు సరే, వాళ్ళంతా రాహు ఇన్ఫ్లుయెన్స్ అనమాట. కేతు కలరు స్మోక్ కలర్, పొగ రంగు. వీడు ఉన్నదాన్ని, రాహువాడు ఉన్నదానికన్నా ఎక్కువ ఊహిస్తాడు, ఎక్కువ నమ్మిస్తాడు, ఎక్కువ ఆశ ఉంటుంది. కేతువాడు నిరాశవాది, ఉన్నదాని మీద కూడా నమ్మకం ఉండదు వాడికి. ఏముంది జీవితం, ఎరా క్లాసులకు వచ్చి ఎలా ఉంది, ఏముంది, ఎరా ఫ్రూట్ సలాడ్ తిన్నావా, తిన్నాను కానీ ఏముంది, రోజు తిని కాసేపట్లో వెళ్ళిపోతుంది కాదు. ఎరా ఐస్ క్రీమ్ తింటావా అంటే తింటాను కానీ ఏముంది, 2 నిమిషాల్లో కరిగిపోతుందిగా అంటాడు. ఈ కేతు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కూడా ఈ యాస్ట్రల్ డిస్టర్బెన్సెస్కి ఎక్కువ సఫర్ అవుతుంటారు. ఈ భూత వైద్యులు, తాయెత్తులు కట్టేవాళ్ళు, ఈ టైప్ ఉంటారు సరే, వీళ్ళంతా కూడా కేతు ఇన్ఫ్లుయెన్స్. ఇవి ప్లానెట్స్ గురించి మనం చూడంగానే గుర్తుపెట్టుకోవడానికి, మనుషులను అబ్జర్వ్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి జస్ట్ అవుట్లైన్స్. ఒక్కొక్క ప్లానెట్ గురించి ఒక సముద్రం అంతా మాకేం తెలుస్తుంది. కానీ మనం ఏదైనా పుస్తకం చదువుకున్నప్పుడు, జ్యోతిష్ సంబంధించిన పుస్తకం చదివినప్పుడు ఈజీగా మన అప్రోచ్ తెలియటం కోసమే మాత్రమే ఇందులో ఇది మొత్తం జ్యోతిషం మొత్తం ఈ 10 రోజుల్లో చెప్పుకోలేం కదా. నాకు వచ్చిందే ఒక ఇసుక రేణు ఉంది అని తెలుసు, అంత కూడా రాదు.
సరేనా? ఇవి గ్రహాల గురించి. అయితే ఈ గ్రహాలకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్పీడ్తో మూవ్ అవుతుంటుంది. ఈ రూమ్ నుంచి మనం బయటకు వెళ్ళాలనుకోండి, అందరూ ఒకే స్పీడ్తో వెళ్తున్నారా? లేదు కదా. అలాగే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఒక రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు మీకు తెలుసు? సూర్యుడు ఒక రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు? 30 days. 12:30 360 degrees. సూర్యుడు అనంత టేబుల్ అంటే ప్లానెట్. సూర్యుడు ఒకరోజు 1 డిగ్రీ తిరుగుతాడు, 30 రోజుల్లో 30 degrees తిరుగుతాడు. ఒక రాశి చక్రం మొత్తం తిరగటానికి 1 సంవత్సరం పడుతుంది. చంద్రుడు ఒక రోజులో 13 degrees తిరుగుతాడు. ఒక రాశికి 30 degrees అన్నమాట. ఇక డిగ్రీలు అంటే మళ్ళీ నేను ఇంటర్మీడియటే కదా, 6th క్లాసే కదా అనుకోకండి. చంద్రుడు ఒక రాశి మొత్తం తిరగటానికి, ఒక రాశిలో ట్రావెల్ చేయడానికి 2.5 days పడుతుంది, 2.5 రోజులు. ఒక రాశి చక్రం మొత్తం తిరగటానికి 28 రోజులు పడుతుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటితో పాటు ఈ ప్లానెటరీ మోషన్, ప్లానెటరీ ఈ గ్రహాలు ఏ ప్లానెట్ ఏ రోజు ఎంత తిరుగుతుంది అనేది కూడా మనకి స్ట్రాంగ్గా ఐడియా ఉండాలి. కుజుడు ఒక రాశిలో 40 నుంచి 45 రోజులు ఉంటాడు. ఒక రాశి చక్రం మొత్తం తిరగటానికి 18 నెలలు పడుతుంది, 1.5 years. బుధుడు ఒక రాశి చక్రం ఒక రాశిలో మూవ్ అవటానికి 1 నెల. బుధుడు శుక్రుడు కూడా అప్రాక్స్గా 1 నెల ఉంటారు. వీళ్ళకి ఒక రాశి చక్రం మొత్తం తిరగటానికి 1 సంవత్సరం పడుతుంది. గురుడు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. రాశి చక్రం మొత్తం తిరగటానికి 12 సంవత్సరాలు. అందుకే గురుడు ఒక రాశి చక్రం మొత్తం తిరిగేటప్పటికి మళ్ళా దాన్ని ఏమంటారు, 12 సంవత్సరాలని పుష్కరము అంటారు. మరలా గంగానది, సరస్వతి నది పుష్కరాలు రావాలంటే మళ్ళా 12 ఏళ్ళకి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నదితో సంబంధం ఉంటుంది. ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కర కాలము అంటారు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. చంద్రుడు ఎన్ని రోజులు ఉంటాడు? 2.5 రోజులు. శని అయితే 2.5 సంవత్సరాలు. ఇది రాశి చక్రం మొత్తం తిరగటానికి 30 సంవత్సరాలు పడుతుంది, 12 రాశులు ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి. యురేనస్ ఒక రాశిలో 7 సంవత్సరాలు ఉంటాడు. పన్నెండు రాశులు తిరగటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రాశిలో 7 సంవత్సరాలు. ఆ? 84.
నెప్ట్యూన్ ఒక రాశిలో 14 సంవత్సరాలు ఉంటాడు. యురేనస్కి డబుల్ అనమాట ఆయన. పన్నెండు రాశులు తిరగటానికి 168 సంవత్సరాలు పడుతుంది. అలాగే ప్లూటో ఒక రాశిలో 22 సంవత్సరాలు ఉంటాడు. ట్వంటీ ఇంటూ 12 ఎంతనా శ్రీరామ్? 22 ఇంటూ 12 22 ఇంటూ 12 రాహువు ఒక రాశిలో 18 నెలలు ఉంటాడు. 18. ఒక రాశి చక్రం మొత్తం తిరగటానికి 18 ఇయర్స్ పడుతుంది. రాహుకి కేతువుకి సేమ్ మోషన్ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా రివర్స్లో ఉంటారు. రాహు మేషంలో ఉన్నాడు అనుకోండి, కేతువు తులలో ఉంటాడు. కరెక్ట్గా 180 డిగ్రీల డిస్టెన్స్లో ఉంటారు వాళ్ళు. ఆ డిగ్రీలు ఏంటి, డిస్టెన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాం. సో ఈ గ్రహాల యొక్క రూప స్వభావాలు తెలుసుకున్నప్పుడు మన జాతకంలో ఏ గ్రహం బలంగా ఉందో ఆ మంచి లక్షణాలను పెంచుకుంటాం, ఏ గ్రహం బలహీనంగా ఉందో ఆ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నం చేయటం జరగాలి. మనం దేని పనికొస్తామో, ఏ గ్రహం బలంగా ఉంటే ఆ పని చేయటానికి పనికొస్తాం. ఏ గ్రహం బలహీనంగా ఉందో ఆ పని మనం ముట్టుకోకూడదు. నేను చెప్పారు కదా, సంస్కృతం శ్రీనివాస్కి ఎంపీసీలో ఫెయిల్ అయ్యాడు. మరి ఆస్ట్రాలజీ సంస్కృతం నేర్చుకుంటే ఎంఏ పిహెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకున్నాడు. అంటే ఆయన తనకి దేనిలో పనికి వస్తాడన్నది జాతకం చూసి చెప్పారు అప్పుడు మాస్టర్ గారు కదా. లేకపోతే లైఫ్ ఇంకా వెయిటింగ్లోనే ఉండేవాడు కదా. ఎందుకని మనం దేని పనికి వస్తాము, మన లోపల సంస్కారాలు బీజప్రాయంగా ఏమున్నాయి అనేది తెలుసుకుంటానికి పనికి వస్తుంది. రాసేసుకున్నారా? అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఉన్నాయి కదా, ఈ గ్రహాలు ఒక రాశిలో ఉంటే చాలా బలంగా ఉంటాయి, ఒక రాశిలో ఉంటే మామూలుగా ఉంటాయి, ఇంకో రాశిలో ఉంటే బలహీనంగా ఉంటాయి. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇటువంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు ఇంకో రకంగా ఉంటాం, చాలామంది ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటాం కదా. మనకి ఇష్టం లేని ప్లేస్ తీసుకెళ్లారనుకోండి. అలాగా ఈ గ్రహాలకి స్వక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాలు, నీచక్షేత్రాలు అని ఉంటాయి. ఓన్ హౌస్, ఎనిమీ హౌస్, ఎగ్జాలిటేషన్ అండ్ డెబిలిటేషన్ అని. మేషరాశి ఏ తత్వపు రాశి? అగ్నితత్వపు రాశి. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రం, కుజుడికి మేషరాశి స్వక్షేత్రం. అనంత్ స్వక్షేత్ర చక్రం కొత్తదే, అలాగా కొత్త చాప్టర్. అందరూ చక్రం గీసుకోండి. పన్నెండు రాశులు ఉన్నటువంటి రాశి చక్రం గీసుకోవాలి.
అందులో మేషం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసు కదా. అందులో మార్స్ సింబల్ వేసుకోండి. ఆ సింబల్ శాంతం గుర్తులేని వాళ్ళకి కింద కూజ అని రాసుకోండి. కొద్దిగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేటప్పటికి ఆవలింతలు వస్తాయి. కానీ ఆవలిస్తే లెక్క పెట్టగలగాలి ఎస్ట్రాలజర్ అన్నవాడు. అదే నెప్ట్యూన్ అయితే ఆవలించకుండా లెక్క పెడతాడు. మేషంలో కుజుడు, వృషభంలో శుక్రుడు వీనస్, మిథునంలో బుధుడు మెర్క్యూరీ, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో రవి, మరలా కన్యలో బుధుడు, తులలో శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో గురుడు, వృశ్చికంలో కుజుడితో పాటు ప్లూటో కూడా వేయండి. ధనస్సులో గురుడు, మకరంలో శని, కుంభంలో శని యురేనస్, మీనంలో జూపిటర్ నెప్ట్యూన్. ఈ గ్రహాలకి ఈ రాశులు స్వక్షేత్రము అన్నమాట. అంటే ఆ గ్రహాలు ఆ రాశుల్లో ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. గ్రహానికి పాజిటివ్ లక్షణాలు నెగిటివ్ లక్షణాలు రెండు ఉంటాయి కదా. ఈ స్వక్షేత్రంలో ఉంటే పాజిటివ్ లక్షణాలనే ఇస్తాయి. ఇలాగే ఇంకొక రాశి చక్రం రాసుకోండి. ఖాళీ 12 రాశులు ఉన్నటువంటి ఖాళీ రాశి చక్రం ఇంకోటి రాసుకోండి. ఇందులో రాహుకి కేతుకు కూడా రాసేసుకోండి. కన్యలో రాహు, కన్యలో రాహు అయితే వెరీ గుడ్. మీనంలో కేతు. ఈ స్వక్షేత్రం శత్రుక్షేత్రం ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రాశికి ఆగ్రహమే ఎందు సక్షేత్రం అయింది, దానికి లాజిక్ ఉంటుంది, అది నేర్చుకుందరు కానీ తర్వాత. ముందైతే ఇది బేసిక్ గుర్తుపెట్టేసుకోండి. ఇంకో రాశి చక్రం రాసుకున్నారా? శత్రుక్షేత్రము అని రాసుకోండి సెంటర్లో. శత్రుక్షేత్రము ఎనిమీ హౌస్. ఇందాకది ఓన్ హౌస్, ఇది ఎనిమీ హౌస్. ఇందాక రాశి చక్రం ఉందా పక్కన? మేషంలో కుజుడేశారనుకోండి, ప్రతి రాశి నుంచి ఒక రాశిలో స్వక్షేత్రం ఏదైతే ఉందో ఆ రాశి నుంచి 7వ రాశి శత్రుక్షేత్రం అవుతుంది. ఆ రాశి నుంచి 7వ రాశి ఆపోజిట్. మేషంలో శుక్రుడు, వృషభంలో కుజుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో శని,
సింహంలో శని, యురేనస్. కన్యలో జూపిటర్, నెప్ట్యూను. తులలో రాహు, కేతు. తులలో కుజుడు, వృశ్చికంలో శుక్రుడు, ధనస్సులో బుధుడు, మకరంలో చంద్రుడు, కుంభంలో రవి, సూర్యుడు, మీనంలో బుధుడు. ఇది శత్రుక్షేత్రం. స్వక్షేత్రము అంటే ఓన్ హౌస్. ఓన్ హౌస్ అంటే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, అన్ని టైంకి అమ్మ అరేంజ్ చేసి పెడుతూ ఉంటుంది కదా. అలాగే స్వక్షేత్రంలో ఎక్కువ గ్రహాలు ఉన్న వాళ్ళకి సుఖము, సంపద, భౌతిక జీవనంలో ఒడిదుడుకులు లేకుండా ఉండటం. రాసుకోవచ్చు. వీళ్ళు అనుకున్న పనులు కార్యసిద్ధి కలగటం, తృప్తి అనేది ఉంటుంది. అంటే ఫిజికల్ కంఫర్ట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. అదే శత్రుక్షేత్రంలో గ్రహాలు మనకి ఇష్టం లేని వాళ్ళ ఇంటికో, ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళామనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఆందోళన, అపజయం, ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ పడవలసి రావటం, పనులు త్వరగా అవ్వకపోవటం, సమయానికి ఫెసిలిటీస్, కంఫర్ట్స్, ఫెసిలిటీస్ అందకపోవటం, ఆ తర్వాత ఇందాక గ్రహాల గురించి మనం ఏవైతే నెగటివ్ క్వాలిటీస్ చెప్పుకున్నామో అవి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు బలంగా పనిచేస్తాయి. స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తే కానీ మనం వాటిని ఎక్కువ ట్యూన్ చేసుకోవాలి. అర్థం అవ్వలేదు కదా. వర్షం పడింది అనుకోండి, అన్ని మొక్కలు మొలుస్తాయి, మొలుస్తాయి. పిచ్చి మొక్కలు ఎక్కువ మొలుస్తాయి. మనకు కావాల్సిన పంట పండించుకోవాలంటే పిచ్చి మొక్కలు ఏరేయాలి, కావాల్సిన విత్తనాలు చల్లుకోవాలి. ఈ పిచ్చి మొక్కల వల్ల ఆ మొక్కలు పాడవకుండా కాపాడుకోవాలి. అలాగని స్వక్షేత్రంలో గ్రహాలు ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఫిజికల్ కంఫర్ట్స్ అన్నీ అరేంజ్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనం శ్రమ పడతామా? మన లోపల ఉన్న టాలెంట్, ఎఫిషియన్సీ బయటకు వస్తుందా? రాదు కదా. అందుకని కంఫర్ట్స్ ఎక్కువ ఎప్పుడైతే ఉన్నప్పుడు వాడి లోపల టాలెంట్ హైడ్ అయిపోతుంది. అవసరం దేన్నైనా సరే నేర్పిస్తుంది, అవకాశం దేన్నైనా కప్పిపుచ్చేస్తుంది కదా. అందుకని స్వక్షేత్రంలో గ్రహాలు ఉంటే మంచిదే. అంటే వీడు పూర్వజన్మలో ఎక్కువ కష్టపడి ఎక్కువ మంది సహాయపడి వచ్చి ఉంటాడు. అందుకని ఈ జన్మలో పుట్టే టైంకి స్వక్షేత్రంలో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టాడు. శత్రుక్షేత్రంలో ఎక్కువ ఉన్నాయనుకోండి, వీడు చిన్నప్పటి నుంచి ప్రతిదానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంటే చాలామందిని ఇబ్బంది పెట్టి వచ్చాడు అనమాట. వీడు ఏ పని చేయకుండా శుభ్రంగా స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు ఉన్నప్పుడు పుట్టేశాడు కదా, శుభ్రంగా హ్యాపీగా తిన్నాడు, పేట్ భర్ ఖానా ఆంఖ్ భర్ సోనా చేశాడు అనుకోండి, నేచర్ ఏం చేస్తుంది? కష్టపడి పనిచేయాల్సినటువంటి స్థితి తీసుకొస్తుంది. శత్రుక్షేత్రం అంటే అది. మనం తప్పని పరిస్థితుల్లో మనం ఆ డైరెక్షన్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది.
అందుకని స్వక్షేత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుని ఆ పనుల్లో మనం ఎక్కువ సమయం కేటాయించడం, శత్రుక్షేత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుని వాటి మీద మనం వాటిలో ఉన్న బలహీనతలను అధిగమించటం, ఆ డైరెక్షన్లో ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టకుండా మంచిని పెంచుకుంటూ ఉంటే చెడు తగ్గిపోతుంది కదా. కిటికీలు డోర్లు ఎన్ని తీస్తే అంత వెలుగు లోపలికి వస్తుంది. ఇది కూడా అంతే. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న కథలు ఉన్నాయి, అవి చెప్తాను. అవన్నీ చెప్తే మనకి మినిమం బేసిక్ ఏం నేర్చుకోవాలో అది చాలా టైం. ఇంకొక కాంబినేషన్ ఉంది, ఉచ్చక్షేత్రము నీచక్షేత్రము, ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్. అదేంటన్నది రేపు చెప్పుకుందాం. వాసుదేవ.